ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని ఎలా ఎదిరించాలో తెలియక దానితో పోరాడే ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ తరచుగా చేతులను శుభ్రం చేసేందుకు శానిటైజర్లను వాడుతున్నారు. అయితే మెక్సికోలోని ఎస్కే బయోకెమ్ సంస్థ విడుదల చేసినటువంటి 9 రకాల ఆల్కహాల్ ఉత్పత్తులు ప్రజలకు ప్రమాదకరంగా ఉన్నాయని, వాటిని వెంటనే నిలిపివేయాలని FDA ఆదేశాలు జారీ చేసింది. శానిటైజర్లలో మిథనాల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్, కార్బినాల్ ఆల్కహాల్ ఇలా పలు రకాలు శానిటైజర్లు అందుబాటులో ఉన్నాయి. మిథనాల్ ఆల్కహాల్ ఉన్నవి వాడటం వల్ల పలు రకాలైనటువంటి చర్మ వ్యాధులు, కిడ్నీ, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, నరాలు బలహీనత, చూపు కోల్పోవడం, ఇవే కాకుండా మరణాలు కూడా సంభవిస్తున్నాయని, వీటి పట్ల ప్రజలు అవగాహన కలిగి నడుచుకోవాలని FDA సంస్థ సూచించింది. కరోనాని తప్పించుకొని శానిటైజర్కి బలవటం ఎందుకండి? నా మాటిని బుద్ధిగా కుదిరినప్పుడల్లా చేతుల్ని శుభ్రంగా సబ్బుతో రుద్దేయండి. బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించండి. సబ్బుతో చేతులను శుభ్రంగా రుద్దటం అంటే ఎలాగో తెలుసు కదా. ఈ వీడియో చూస్తున్నారుగా, అలాగా కుదిరితే 5 నిమిషాలు లేదంటే 2 నిమిషాలైనా కుళాయి కింద చేతులను పెట్టి సబ్బుతో నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. వీలైతే చేతుల్ని ప్రతిసారి ముక్కులకు గాను, నోటుకు గాను, కళ్ళకు కానీ తడుముకోవటం సాధ్యమైనంత వరకు తగ్గించేసేయండి. కరోనా కాదు కదా, ఇంకే కాటరవల్లి కూడా మీ దరికి రానే రాదు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, కుదిరితే ఇంట్లోనే సేఫ్గా ఉండండి. కాదు కూడదు అంటారా, బయటికి వెళ్ళి కష్టమైనా కానీ కరోనాతో చావండి. ఈ వీడియోకి అయితే ఇంతే. ఏది ఏమైనప్పటికీ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.